నంద్యాల జిల్లా బాలకానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన నూర్ అహ్మద్ ను చోరీ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 4,80,000 విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, 450 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జాఫర్ హుస్సేన్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వేరే ఊరు వెళ్లడంతో ఇంటి పక్కనే ఉన్న నూర్ అహ్మద్ ఈ నెల 26న అర్ధరాత్రి జాఫర్ హుస్సేన్ ఇంటి తాళం పగలగొట్టి బీర్వాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు ఇంటికి తాళం వేసి తన బంధువులు ఊరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి అతని ఇంటి పక్కనే ఉన్నటువంటి నూర్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి అతని ఇంటి పక్కనే ఉన్నాడు. అతనికి జాఫర్ హుస్సేన్ ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న వివాదాలు ఉన్నాయంత ముందు. నైట్ వీళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత ఇంటి తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బీరో తాళం ఓపెన్ చేసిన తర్వాత బీరువా లోపల చిన్న చిన్న అరలన్నిటి తాళాలు వేసి తీసుకొని పోతే వాటన్నిటిని కూడా అక్కడే ఉన్నటువంటి సుత్తి తర్వాత పెద్దది స్క్రూ డ్రైవర్ అటన్నిటితో పెట్టి మెండి ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి 10 గ్రాములు ఒకటి, 30 గ్రాములు ఒకటి, 20 గ్రాములు ఒకటి ఇట్లా ఉన్నటువంటి వస్తువులు, బంగారు వస్తువులు మొత్తం వచ్చేసి 7.5 తులాలు, సుమారు 4,80,000 దాకా ఉంటుంది. ఈ 2 బంగారం వెండి వస్తువులు అన్నింటినీ కూడా దొంగిలించి తీసుకొని పోయినాడు. అతని మీద కోపంతో పాటు ఎలా అయినా సరే అతని దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో అతని యొక్క ఇంటిని రాత్రిపూట వెళ్లి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి వస్తువులు తీసుకెళ్లడం జరిగింది. ఇతను దగ్గర నుంచి ఇంకా మాకు ఒక బంగారపు రింగ్ ఒకటి రావాల్సి ఉంది. దాన్ని కూడా అతను ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటున్నాడు.